ఈ దినము యేసు ప్రభు ఉదయకాలం కూడా నాకు బోరు పంపిస్తానని ఎవరి ద్వారా కూడా మాట్లాడలేడు. కానీ అనుకోని రీతిలో తన బిడ్డ అయిన మోమిన్పేట్ వెంకట్ గారు, అన్న బోర్ మోటార్ వస్తుంది వేసుకొనండి అని ఫోన్ చేస్తే నేనే విచిత్రపోయినాను. అతనికే దేవుడు ఆశీర్వదించును గాక. సియోను కొండపై రెండు మార్గముల ద్వారా కూడా ఎటు చేసినా ఒక శాంతి లేని, సమాధానం లేని జీవితం ఉంటుంది అని చెప్పి, ప్రభువా నీ చిత్తం అయితే ఇక్కడ నీళ్ళివ్వు, లేకపోతే అది నీ చిత్తం తండ్రి అని చెప్పి నీ భక్తుడైన ఎలీషాకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళలోంచి ప్రార్థన చేసినాం. దేవుడు నీళ్ళు ఇస్తాడని నమ్ముతున్నాను. సియోను కొండపైన వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎనికేపల్లి గ్రామంలో ఉన్న సియోను కొండ. ఈ సియోను కొండపై ఈరోజు యేసుప్రభు భక్తుడు బోర్ను పంపించిండు. అతనికే యేసుప్రభు ఆశీర్వదించును గాక, దేవునికే మహిమ కలుగును గాక. అతికే నీళ్ళు వచ్చి, ప్రభువా ఇక్కడ నీళ్ళు అనేకులు వచ్చి సంతోషపడే భాగ్యం కలిగించండి. ఇక్కడ కరెంటు లేదు ప్రభువా, కరెంటును కూడా అనుకూలపరిచి పంపించండి. ఇక్కడ దారి పొడవునా నీ బిడ్డలు అనేకులు వచ్చి తన హృదయాలతో గిఫ్టులు ఇచ్చి నీ మందిరాన్ని నిర్మించే భాగ్యం కలిగించండి. గత 3-4 రోజుల క్రితమే ప్రభువా మందిర నిర్మాణం కొరకు పూటింగ్లు వేసినాం. పూటింగ్లు వేయడానికి కూడా డబ్బులు లేవు తండ్రి. ఎందుకు, ఏ పని నడుస్తుందో నీకే తెలుసు. అందుకని చెప్పి నాయన ఆ పూటింగ్ల నుంచి పిల్లర్స్ వరకు పని ఎందుకు సహాయం చేయండి. నీ చిత్తం స్లాబ్ వేయాలని ఉందా, లేదా రేకులతో షెడ్ వేయాలనుకుంటున్నామా, అది నీకే తెలుసు తండ్రి. నీ భక్తులను పంపించండి. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి తండ్రి. సీసీ రోడ్డు ఉంది, సీసీ రోడ్డు పక్కన మనుషులు నడచడానికి మెట్లతో కూడిన పని ఉంది ప్రభా. బాత్రూములు కట్టడానికి పనులు ఉన్నాయి ప్రభా. నీటి నిల్వ తొట్టి అవసరం ఉంది ప్రభా. అదేవిధంగా అనేకులు సువార్త వినడానికి, సిలువ ముందల ప్రాధేయపడడానికి ఒక ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో బండల కొరానికి వేదన పడుతున్నాం ప్రభా. ఎవరి దారునో ఎవరితోటి మాట్లాడతావో నీకు తెలుసు. వాళ్ళతోటి మాట్లాడి ఆ బండలు కూడా వేపించే భాగ్యం కలిగించండి. మందిర నిర్మాణం కూడా అతి త్వరలో అయ్యే భాగ్యం కలిగించండి ప్రభా. మందిర నిర్మాణము మేము మందిరాన్ని ప్రారంభించినప్పుడు 5వ తారీఖు 5వ నెల 2013లో నిర్మించినాం తండ్రి. ప్రారంభించినాము సిలువ ప్రతిష్టత ఆరాధన పండుగ ప్రభా. మళ్ళీ వచ్చే సంవత్సరం లోపట అక్కడ మందిరము పూర్తి అవుతుంది అని నమ్మకం ఏర్పడ్డది ప్రభా. నీ చిత్తం ఉంచి నీ భక్తులతోటి ప్రభా ఎవరిని పంపించాలని నీకు తెలుసు. వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మందిరం నిర్మించజేయమని నిన్ను వేడుకొంటున్నాం ప్రభా. ఇక్కడ ఏ పనులు ఏ విధంగా చేయాలనో మాతో మాట్లాడుతున్న యేసయ్యా నీకు వందనాలు. మేము ఏ పని చేయాలన్నా నీ చిత్తం లేకపోతే అన్నీ వ్యర్థమే. అందుకని చెప్పి ప్రభా నీ చిత్తంతో మాకు అందరికీ శాంతింపజేయండి, సంతోషింపజేయండి. ప్రతి విషయాన్ని మీరు మాతో మాట్లాడుకుంటూ నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.